మీరు ఈ భూమి మీద పుట్టారు. మీకొక శరీరం ఉంది, మీకొక బ్రెయిన్ ఉంది. కానీ మీ జీవితాన్ని ఎవరు నడుపుతున్నారు? మీరా లేక మీ చుట్టూ ఉన్న సమాజమా? చాలా మంది తాము బతుకుతున్నాము అనుకుంటారు, కానీ నిజానికి వాళ్ళని ఎవరో బతికిస్తున్నారు. సమస్య ఎక్కడుందో తెలుసా? దేవుడు మీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు. దాని పేరే స్వేచ్ఛ. మీరు ఏ మార్గంలో వెళ్ళాలో ఎంచుకునే హక్కు కేవలం మీకే ఉంది. మీ ముందు మంచి ఉంది, చెడు ఉంది. ఓ పక్క ఇరుకైన కష్టాల మార్గం ఉంది, మరో పక్క విశాలమైన సుఖాల లోకం మార్గం కూడా ఉంది. కానీ మీరు ఏమి ఎంచుకుంటున్నారు? సమస్యలు రాగానే దేవుణ్ణి తిడతారు, సక్సెస్ రాగానే కాలర్ ఎగరేస్తారు. నిజమేంటంటే ఈరోజు మీకున్న దరిద్రానికైనా రేపు రాబోయే వైభవానికైనా కారణం కేవలం మీరు మాత్రమే. మీరు తీసుకున్న నిర్ణయాలే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. ఇతరులను బ్లేమ్ చేయడం ఆపనంత వరకు మీరు ఒక పప్పెట్ మాత్రమే. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఎవరైనా తగిలి సారీ చెప్తారు, ఎందుకంటే అది చెయ్యి కాబట్టి. అదే కాలు తగిలితే అవతల వ్యక్తి సీరియస్ గా చూస్తాడు. చెయ్యి అయినా కాలైనా మీ శరీరంలోని భాగాలే కదా. మరి కాలు తగిలితే ఎందుకంత ఈగో హర్ట్ అవుతుంది? ఎందుకంటే సమాజం కొన్నిటికి ఉన్నత స్థానాన్ని, ఇంకొన్నిటికి నీచ స్థానాన్ని ఇచ్చింది. మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల మీరు కూడా సమాజంలో ఆ కాలులాగా లేదా కాలి కోరులాగా మారిపోతున్నారు. మీరు సత్యం వైపు నిలబడకుండా ప్రతి దానికి రాజీ పడిపోతుంటే మీ వాల్యూ పడిపోతుంది. ఆచార్య చాణక్య గారు ఒక మాట అంటారు, పాముకి విషం కూరలో ఉంటుంది, కానీ దుర్మార్గుడికి ఒళ్ళంతా విషమే ఉంటుంది అని. ఇక్కడ దుర్మార్గుడు అంటే ఎవరో కారు, తనకున్న స్వేచ్ఛని వాడుకోకుండా కాలాన్ని వృధా చేస్తూ తన జీవితాన్ని తానే నాశనం చేసుకునేవాడే దుర్మార్గుడు. మీరు మీ లైఫ్ ని ఏ స్థానంలో ఉంచాలనుకుంటున్నారు? ఉన్నతమైన స్థానమా లేక ఎవరైనా తొక్కి వెళ్లే నీచ స్థానమా? నిర్ణయం పూర్తిగా మీదే. కాకపోతే ఇప్పటి సమాజంలో ఈ రోజుల్లో జనాలు నరకాన్ని కూడా ఒక సినిమా సెట్ అనుకుంటున్నారు. సినిమాలో చూపించే యమధర్మరాజుని, ఆయన కింకర్లను చూసి నవ్వుకుంటున్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళతో ఫైట్ చేయొచ్చు, కేసు పెట్టొచ్చు అని జోకులు వేస్తున్నారు. నిజమేంటంటే మీరు దేన్నైతే కామెడీగా తీసుకుంటున్నారో అది మీ జీవితాన్ని తగలపెట్టే అతి పెద్ద నిప్పు. నరకం అంటే ఎక్కడో ఉండే ప్లేస్ కాదు, మీరు తీసుకునే మూర్ఖపు నిర్ణయాల వల్ల బతికుండంగానే అనుభవించే మానసిక క్షోభే ఒక నరకం. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుకుడు తప్ప ఇంకేం మిగలవు. చాణక్య గారు అప్పుడే చెప్పారు, మూర్ఖుడికి అజ్ఞానాన్ని బోధించడం అంటే బూడిదలో నెయ్యి పోయడమే అని. ఎవరు చూశారు భయ్య మరణాన్ని? ఎవరు చూశారు నరకాన్ని? మంచం మీద పడి ప్రాణం పోయే ఆఖరి క్షణంలో మీ కళ్ళ ముందు చీకటి తప్ప ఏమీ కనపడినప్పుడు అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. అప్పుడు తెలుస్తుంది మీరు బతికిన జీవితం ఎంత వేస్ట్ అయిందో అనేది. ఈ సమస్య ఎంత రావడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? యవ్వన మతం, లోక పిచ్చి. ఈ వయసులో బ్లడ్ వేడిగా ఉంటుంది, కళ్ళకి ఏది సరిగ్గా కనపడదు. పెద్దలు చెప్పే మాటలు, గురువులు చెప్పే నిజాలు అన్ని వెటకారంగా అనిపిస్తాయి. దిస్ ఈజ్ మై లైఫ్, మై లైఫ్ మై రూల్స్ అంటూ ఎటకారంగా కాలర్ ఎగరేస్తాం. కానీ మీకు తెలుసా, ఈ యవ్వనం అనేది నడమంత్రపు సిరి అని. గట్టిగా మాట్లాడితే 3 లేదా 4 సంవత్సరాలు ఉంటుంది అంతే. ఆ తర్వాత జీవితం మీ సరదా తీర్చేస్తుంది. బాడీలో ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్ది బాధ్యతలు కూడా పెరుగుతాయి. అప్పుడు కానీ మీకు రియాలిటీ మైండ్లోకి ఎక్కదు. చాణక్య గారు చాలా క్లియర్ గా ఒక లైన్ చెప్పారు, రూప యవ్వన సంపన్న విశాల కుల సంభవ విద్యహీన నా శోభంతే నిర్గంధ ఇవ కింసుంఖ. అంటే అందం ఉన్న, యవ్వనం ఉన్న, పెద్ద వంశంలో పుట్టిన, లైఫ్ లో క్లారిటీ, వివేకం లేకపోతే వాసన లేని పువ్వులాగా మిగిలిపోతారు అని. ఎందుకు పనికి రారు అని. మీరు ఇప్పుడు అదే భ్రమలో బతుకుతున్నారా? మరో పెద్ద ఇల్యూజన్ ఏంటి తెలుసా? తాత్కాలిక సుఖాల పట్ల వ్యామోహం, ఇన్స్టెంట్ గ్రాఫికేషన్. ఇప్పుడు దొరికే 5 నిమిషాల ఎంజాయ్మెంట్ కోసం రేపటి 70 ఏళ్ల జీవితాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. మీ మైండ్ మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తుంది. ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఇదే లాస్ట్ టైం, రేపటి నుంచి మారిపోతాను అని మీ మనస్సు మీకు చెప్తూనే ఉంటుంది. దాన్నే సైకాలజీలో నిరాకరణ లేదా డినైట్ అంటారు. అలాగే కొంతమంది చూడండి, 40 రోజులు ఏదో ఒక నియమం పెట్టుకుంటారు, చెడు అలవాట్లను, సిగరెట్లను మానేస్తారు. ఆ రోజు అయిపోగానే బాబోయ్ నాకు మోక్షం వచ్చేసిందని చెప్పేసి మళ్ళీ పాత బతుకు మొదలు పెడతారు. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? దేవుణ్ణా, ప్రకృతినా, లేకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకు మీరు దేవుణ్ణి మోసం
మోసం చేయలేరు, ఎందుకంటే దేవుడు ఎప్పుడు మోసపోడు. ప్రకృతిని మోసం చేయలేరు, ఎందుకంటే ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. కాలక్రమేణా మనం ఈ కాలగర్భంలో కలిసిపోతాం. చివరిగా మనల్ని మనం మోసం చేసుకోవడం అనేది పచ్చి నిజం. నిజమైన మార్పు అంటే ఒకసారి తప్పు అని తెలిసాక ప్రాణం పోయినా మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు. అలా కాకుండా సీజనల్ గా మారుతానంటే మీకంటే పెద్ద కపట భక్తుడు ఇంకొకడు ఉండడు. అసలు ఈ ఊబిలోంచి ఎలా బయటపడాలి? చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లేమ్ గేమ్ ఆడటం ఆపాలి. నా తలరాత ఇంతే, నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను నాశనం చేశారు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఇలాంటి పనికి మాలిన సాకులు చెప్పడం మానేయాలి. సమస్య మీతోనే మొదలైంది కాబట్టి సొల్యూషన్ కూడా మీతోనే స్టార్ట్ అవ్వాలి. మీ జీవితానికి మీరే 100% బాధ్యత వహించాలి. నిజమేంటంటే ఈ క్షణంలో మీరు పడుతున్న బాధకు కారణం గతంలో మీరు తీసుకున్న దరిద్రపు నిర్ణయాలే. దాన్నే చాణక్య గారు కార్యన్య కారణ సిద్ధాంతం అంటారు. నువ్వు ఏమి విత్తనం నాటితే ఆ చెట్టు మొలకెత్తుతుంది. విషపు విత్తనాన్ని నాటి అమృతాన్ని ఆశించకూడదు. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఇంకా టైం ఉంది. మీరు ఇంకా బతికే ఉన్నారు, చావలేదు. వయసుతో సంబంధం లేదు. ఈ రోజే, ఈ క్షణమే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోండి. మీ తప్పులను కప్పిపుచ్చుకోకుండా ధైర్యంగా వాటిని ఒప్పుకోండి. అప్పుడే మార్పుకి మొదటి అడుగు పడుతుంది. రెండవది, సత్యం కోసం రోషం పెంచుకోకండి. సమాజంలో అందరూ వెళ్తున్నారని చెప్పి విశాల మార్గంలో ఆ తప్పుడు ఆచారాల వెనక పరిగెత్తకండి. ఈ రోజుల్లో జనాలు ఎలా తయారంటే ఒక మంచి మాట చెప్తే వెటకారం చేస్తారు. వీడేదో పొట్టతిప్పల కోసం మాట్లాడుతున్నాడు, వీడొక పెద్ద వేదాంతి అని ఈజీగా కామెంట్ చేసి పారేస్తారు. కానీ మెట్ట వేదాంతం మీ జీవితాన్ని కాపాడదు. నిజమైన వివేకం కావాలంటే మీకు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునే క్లారిటీ ఉండాలి. చాణక్య గారు ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు. సత్యేన ధార్యతే వృద్ధే సత్యేన తాపతే రవి అని. అంటే ఈ భూమి మీద నిలబడింది, సూర్యుడు మండుతోంది కేవలం సత్యం వల్లే కదా. సత్యానుకున్న పవర్ అది. మీరు కూడా మీ లైఫ్ లో రాజీ పడకుండా సత్యం వైపు నిలబడటం నేర్చుకోండి. ఎన్ని ఆకర్షణలు వచ్చినా, ఎంతమంది మిమ్మల్ని అవహేళన చేసినా మీ విలువని వదులుకోవద్దు. ఒక చేత్తో లోకాన్ని, ఇంకో చేత్తో నీతిని పట్టుకుంటాను అంటే కుదరదు. ఏదో ఒకటి మాత్రమే సాధ్యం. మూడోది, కష్టపడాల్సిన టైంలో కష్టపడటం నేర్చుకోండి. చాలా మంది సమయాన్నంతటినీ పనికి మాలిన వ్యవహారాలకు తగలబెడతారు. ఆ తర్వాత పక్కవాడు కష్టపడి పైకి వస్తే వాడి మీద ఏడుస్తారు. వాడికి లక్కు బాగుంది భయ్యా, అందుకే సక్సెస్ అయ్యాడని చెడ్డ ప్రచారాలు చేస్తారు. ఇవన్నీ బద్దకస్తులు చెప్పే మాటలు. అవతల వాడు సాధించాడంటే వాడు మీకంటే ఎక్కువ కష్టపడ్డాడు అని అర్థం. మీరు ఆ స్థాయిలో కష్టపడలేదు కాబట్టే మీకు ఆ రిజల్ట్ రాలేదు. అంతెందుకండి, ఒక వ్యక్తి బాగా లావుగా ఉండి సడన్ గా అతను 6 ప్యాక్ సాధిస్తే అతనికి ఏంటండి అదృష్టం కలిసి వచ్చిందని చెప్పేసి ఎవడన్నా అంటాడా? ఎందుకంటే ఒళ్ళు వంచకుండా, శరీరానికి బెండు తీయకుండా ఇక్కడ ఎవడు 6 ప్యాక్ సాధించలేడు. అలాగే జీవితంలో సాధించే ప్రతి విజయం కూడా అంతే. మనం ఏంటంటే మనం చేతగాని వాళ్ళం అని చెప్పేసి ఒప్పుకోవడం ఇష్టం లేక వాడికి లక్కు కలిసి వచ్చింది, వాడి వైపు దేవుడు ఉన్నాడని చెప్పేసి ఏదేదో ఊహించేసుకుంటూ ఉంటాం. దాన్ని నిజం అని చెప్పి అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం మేనేజ్మెంట్ నేర్చుకోండి. గడిచిపోయిన రోజులు మళ్ళీ రిటర్న్ వస్తాయా? రావు. ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. కాలం ఉండగానే మీ లక్ష్యం కోసం కష్టపడండి. లౌకిక జీవితంలో మీ కుటుంబాన్ని బతికించడం కోసం ఎంత కష్టపడాలో అంతకంటే ఎక్కువగా మీ ఆత్మ గౌరవం కోసం, మీ అంతర్గత ఎదుగుదల కోసం కష్టపడాలి. చాణక్య గారు అన్నట్లు సోమరితనానికి మించిన శత్రువు, కష్టపడటానికి మించిన మిత్రుడు మనిషికి ఇంకొకడు లేడు అని. ఇప్పుడు అసలైన పాయింట్కి వద్దాం. జీవితాన్ని కేవలం బ్రతకడం కాదు, దాన్ని ఎలా ఉన్నతంగా మార్చుకోవాలో తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ లోకంలో ఏది ఉచితంగా రాదు. దేనికైనా ముందే ఒక ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. జస్ట్ దాన్ని ఫాలో అయితే చాలు. మన చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి సక్సెస్ అవుతారు. మనం కూడా దాన్ని తెలుసుకుంటే ఓ పని అయిపోతుంది. ఈర్ష్యపడితే మన పనులు అవ్వవు. ఇంకా రెండవది, మీ అంతర్గత శక్తులను ప్రభావితం చేసే సాహసాన్ని ఎంచుకోండి. ఎన్నాళ్ళు గడిచినా మీలో మార్పు రావడం లేదంటే మీ చుట్టూ ఉన్న సమాజం, మీ ఫ్రెండ్స్ తప్పుడు మార్గంలో ఉన్నారని అర్థం. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి కానీ మీరు అక్కడే ఉంటారు. వెంటనే ఆ అజ్ఞానాన్ని యువతలకి విసిరేసి సత్య సంబంధమైన సాహసాన్ని వెతకండి. చాణక్య గారు చాలా క్లియర్ గా చెప్పారు. దుర్జన సంసర్గం త్వజ భుజసాధు సమగమం అని. అంటే దుర్మార్గుల మూర్ఖుల సాహసాన్ని వదిలేయండి, వివేకవంతుల చెంతకు చేరండి. మీకు ఏది మంచిదో, ఏది సత్యమో బోధించే వ్యక్తి దొరికినప్పుడు మీ ఈగోని పక్కన పెట్టి అతన్ని అనుసరించండి. మీ ప్రగతిని, మీ మెంటల్ స్ట్రెంగ్త్ ని
పెంచే పనులు చేయండి. అంతేకాని లౌకిక వ్యామోహంలో పడి సర్వస్వం కోల్పోకండి. లోకాన్ని వదిలేయడం అంటే అడవుల్లోకి వెళ్ళటం కాదు, దాని మీద ఉన్న గుడ్డి ఆకర్షణని వదిలేయటం. మీ అవసరాలన్నీ ప్రకృతి చూసుకుంటుంది. బాధ్యత గల వ్యక్తిగా మీరు చేయాల్సింది కేవలం సత్య మార్గంలో నడవటం మాత్రమే. చివరిగా ఒక మాట, ఈ జీవితం ఒక యుద్ధం లాంటిది. ఇక్కడ రాజీ పడేవాడికి భయపడేవాడికి స్థానం లేదు. మీరు చచ్చినా కూడా మీ ఆత్మ మీ కర్మలు ఇక్కడే ఉంటాయి. కాబట్టి ఒక మంచి మిత్రుడు ఏ మాట చెప్పినా వినండి, అంతేకాని వెటకారం చేయకండి. ఒకవేళ వెటకారం చేస్తే ఖచ్చితంగా మీరే బాధపడతారు. ఎందుకంటే మంచి మాటలు కూడా ప్రకృతి మనకి పంపిస్తూ ఉంటుంది. అది నీ ఫ్రెండ్ ద్వారా కావచ్చు, లేకపోతే ఈ వీడియో ద్వారా కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళ రూపంలో అవ్వచ్చు. అలా రూపంలో వచ్చిన మంచి మంచి విషయాలను మీరు నవ్వుకుంటూ కామెడీ చేస్తే ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒక రోజు బాధపడతారు. ఎందుకంటే కాలం ఎవరిని క్షమించదు. ఇప్పటికైనా మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి, రిస్క్ తీసుకోండి, సత్యాన్ని అంగీకరించండి, మీ తప్పులను సరిదిద్దుకోండి. మోటివేషన్ కోసం వెతకడం ఆపి జీవితం పట్ల క్లారిటీ తెచ్చుకోండి. చివరి క్షణాల్లో మంచం మీద పడి పశ్చాత్తాపడటం కంటే ఇప్పుడే కళ్ళు తెరవడం 100 రెట్లు మేలు. గుర్తుంచుకోండి, మీ భవిష్యత్తును డిసైడ్ చేసే పెన్ను మీ చేతిలోనే ఉంది. దాంతో ఒక అద్భుతమైన చరిత్ర రాస్తారో లేదా జీరోగా మిగిలిపోతారో ఆ చాయిస్ పూర్తిగా మీదే. ఎందుకంటే మనం ఎదగాలన్నా ఎదగకుండా అక్కడే మిగిలిపోవాలన్నా ఆ 2 చాయిస్లు మన చేతిలోనే ఉన్నాయి. ఆ చాయిస్ దేవుడు మనకే ఇచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.